పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఒక్కొక్క స్టార్ హీరో ప్లాన్ చేసుకుంటున్న కాంబినేషన్స్ చూస్తుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలే భయపడేవారు. ఒకవేళ మల్టీ స్టారర్ చేసినా సీనియర్ హీరో, ప్రస్తుత తరానికి చెందిన స్టార్ హీరోలను పెట్టి సినిమా చేసేవారు. కానీ RRR తర్వాత ఇలాంటి సేఫ్ గేమ్స్కి తెరపడినట్టే. ఏకంగా ప్రస్తుత తరానికి చెందిన సూపర్ స్టార్స్ కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేసేస్తున్నారు. మన టాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా పిలువబడే ప్రభాస్, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ చిత్రం ఫిక్స్ అయిందని, దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తాడని ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోన్న వార్త. కొద్ది రోజుల క్రితమే పవన్, లోకేష్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందనే వార్త మనమంతా విన్నాం. పవన్ కి ఉన్న పొలిటికల్ బిజీకి అంత పెద్ద స్టార్ డైరెక్టర్ కి డేట్స్ ఇవ్వగలడా? ఎలా సాధ్యమని అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. బహుశా ఇది రూమర్ అయ్యుండొచ్చు అని అనుకున్నారు. కానీ నిజంగానే పవన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. కానీ ఇది సింగిల్ స్టారర్ కాదు, మల్టీ స్టారర్ మూవీ. 2 నెలల క్రితమే లోకేష్ కనగరాజ్, రజనీకాంత్, కమల్ హాసన్లతో ఒక మల్టీ స్టారర్ సబ్జెక్టు తీసే ప్రయత్నాలు చేశాడు. ఇద్దరి హీరోలకు ఒక కథని వినిపించాడు. కానీ ఎందుకు అది సెట్ అవ్వలేదు. ఇప్పుడు అదే కథతో పవన్, ప్రభాస్ కాంబినేషన్లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. రీసెంట్గానే ఇద్దరి హీరోలను కలిసి కథ కూడా వినిపించినట్టు ఇద్దరికి బాగా నచ్చిందట. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు గ్యాంగ్స్టర్స్ని కనిపిస్తారని టాక్. ప్రస్తుతం పవన్ సరికొత్త లుక్లో కనబడడం మీరంతా చూసే ఉంటారు. ఈ లుక్ ఈ చిత్రం కోసమేనట. వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ హీరోగా DC అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక పక్క సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే మరోపక్క పవన్, ప్రభాస్ మల్టీ స్టారర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారట. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వచ్చే అవకాశాలున్నాయి.